వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 5వ శ్లోకం, శ్లోక నెంబర్ 5. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తాత్పర్యము: నీ మనసు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకొనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు. మన ఉన్నతికి లేదా పతనానికి మనమే కారణం. మన కోసం వేరెవ్వరూ భగవత్ప్రాప్తి మార్గాన్ని ప్రయాణించటం కుదరదు. గురువులు, మహాత్ములు మనకు మార్గం చూపుతారు, కానీ మనమే స్వయంగా ఆ పథంలో ప్రయాణించాలి. ఈ జన్మకు ముందు మనకు అనంతమైన జన్మలు గడిచిపోయాయి మరియు భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు ఈ భూమిపై ఎల్లప్పుడూ ఉన్నారు. ఏ సమయంలోనైనా ఈ లోకంలో అటువంటి మహాత్ములు లేకపోతే ఆ సమయపు జీవులు భగవత్ప్రాప్తి పొందలేరు. మరైతే వారు భగవంతుడిని పొందే తమ జీవిత లక్ష్యాన్ని ఎలా సాధిస్తారు? అందుకే దేవుడు చిత్తశుద్ధి గల సాధకులకు దిశానిర్దేశం చేయటానికి, మానవ జాతికి స్ఫూర్తినివ్వటానికి భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములు ప్రతి కాలంలో ఉండేటట్లుగా చూసుకుంటాడు. కాబట్టి అనంతమైన పూర్వజన్మలలో చాలాసార్లు భగవత్ప్రాప్తి నొందిన మహాత్ములను కలిసే ఉంటాము. అయినా భగవత్ప్రాప్తి పొందలేకపోయాము అంటే సరి అయిన మార్గదర్శకత్వం లేకపోవటం సమస్య కాదు, దానిని స్వీకరించకపోవటం లేదా దానిని ఆచరించకపోవటమే సమస్య. మనం పురోగతి సాధించే ముందు మన ప్రస్తుత ఉన్న ఆధ్యాత్మిక స్థాయికి లేదా అది లేకపోవటానికి మనమే బాధ్యులం అని ఒప్పుకోవాలి. అప్పుడే మనకు ప్రస్తుత పురోగతి స్థాయి మన ప్రయత్నం ద్వారానే సాధించాము కాబట్టి మరింత పరిశ్రమ ద్వారా మనలను ఇంకా ఉద్ధరించుకోవచ్చు అన్న ధైర్యం వస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి పథంలో ప్రతికూలతలు ఎదురైనప్పుడు ఇతరులు మనకు తీవ్ర అన్యాయం చేశారని, వారే మనకు శత్రువులని ఫిర్యాదు చేస్తాము. కానీ మన మనస్సే మన ప్రధాన శత్రువు. పరిపూర్ణ సిద్ధి కోసం మనం చేసే ప్రయత్నాలకి అవరోధం కల్పించే వినాశకారి మన మనస్సే. ఒక పక్క జీవాత్మ యొక్క గొప్ప శ్రేయోభిలాషిలా మనకు అత్యంత శ్రేయస్సుని కలుగజేసే శక్తి మనస్సుకి ఉంది. మరో పక్క మన ప్రగాఢ శత్రువుగా మనకు తీవ్ర హాని చేసే శక్తి కూడా మనస్సుకి ఉంది. నియంత్రించబడిన మనస్సు ఎంతో మేలు కలుగజేయవచ్చు. అదేవిధంగా నిగ్రహింపబడని మనస్సు తుచ్చమైన తలంపులతో జీవాత్మను పతనానికి గురి చేయవచ్చు. ఒక మిత్రునిగా ఉపయోగించుకోవడానికి మనస్సు యొక్క పనితీరుని అర్థం చేసుకోవటం ముఖ్యం. మన మనస్సు 4 స్థాయిల్లో పనిచేస్తుంది. 1 మనస్సు, అది ఆలోచనలు, భావోద్వేగాలు, కోరికలు, ఇష్టాలు మరియు ద్వేషాలను సృష్టిస్తుంది. 2వది బుద్ధి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం దీని పని. ఇది అర్థం చేసుకుంటుంది, నిర్ణయిస్తుంది మరియు ఏది మంచి ఏది చెడు అని వివేచిస్తుంది. 3వది చిత్తము, ఇది జ్ఞాపకాల మరియు అనుభవాల నిక్షేప స్థానం. ఏదేని ఒక వస్తువు లేదా వ్యక్తితో అనుబంధం ఏర్పరచుకునేటట్లు చేస్తుంది. 4వది అహంకారం, నేను అన్న భావన. ఇది శరీరానికి సంబంధించిన వాటితో స్వీయ గుర్తింపును కలుగజేసి గర్వాన్ని సృష్టిస్తుంది. ఇవన్నీ 4 వేర్వేరు అస్తిత్వాలు కావు, ఇవన్నీ ఒకే మనస్సు యొక్క 4 నిర్వహణా స్థాయిలు. కాబట్టి వీటన్నిటినీ కలిపి మనస్సు అని చెప్పవచ్చు, లేదా మనస్సు బుద్ధి, లేదా మనస్సు బుద్ధి అహంకారం, లేదా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అని అనవచ్చు. ఇవన్నీ ఒకే దానిని సూచిస్తాయి. వైదిక వాంగ్మయంలో చాలా చోట్ల సందర్భాన్ని బట్టి మనస్సుని ఈ 4 రకాల అర్థాల్లో వాడతారు. ఇవన్నీ ఒకే ఒక అంతర్గత ఉపకరణాన్ని సూచిస్తున్నాయి. వీటిని కలిపి అంతఃకరణ లేదా మనస్సు అని అంటారు. శ్రీకృష్ణుడు మనము మనస్సును ఉపయోగించుకొని ఆత్మోద్ధరణ చేసుకోవాలి అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే ఉన్నత మనస్సును ఉపయోగించుకొని నిమ్న మనస్సును ఉద్ధరించుకోవాలి. వేరే మాటల్లో చెప్పాలంటే బుద్ధిని ఉపయోగించుకొని మనస్సుని నియంత్రించాలి. ఇది ఎలా చేయాలి అన్న విషయాన్ని 2వ అధ్యాయంలో 41 నుండి 44 శ్లోకాలలో
మరియు 3వ అధ్యాయంలో 43వ శ్లోకంలో విశదంగా వివరించాడు శ్రీకృష్ణుడు. Meaning of the shloka is, elevate yourself through the power of your mind and not degrade yourself, for the mind can be the friend and also the enemy of the self. We are responsible for our own elevation and debasement. Nobody can traverse the path of God realization for us. Saints and gurus show us the way, but we have to travel it ourselves. We have had innumerable lifetimes before this one, and God realized saints were always present on earth. At any period of time, if the world is devoid of such saints, then the souls of that period cannot become God realized. How then can they fulfill the purpose of human life, which is God realization? Thus, God ensures that God realized saints are always present in every era to guide the sincere seekers and inspire humanity. So, in infinite past lifetimes, many times we must have met God realized saints, and yet we did not become God realized. This means that the problem was not lack of proper guidance, but either our reticence in accepting it or working according to it. Thus, we must first accept responsibility for our present level of spirituality or lack thereof. Only then will we gain the confidence that if we have brought ourselves to our present state, we can also elevate ourselves by our efforts. When we suffer reversals on the path of spiritual growth, we tend to complain that others have caused havoc to us and they are our enemies. However, our biggest enemy is our own mind. It is the saboteur that thwarts our aspirations for perfection. Sri Krishna states that on the one hand, as the greatest benefactor of the soul, the mind has the potential of giving us the most benefit. On the other hand, as our greatest adversary, it also has the potential for causing the maximum harm. A controlled mind can accomplish many beneficial endeavors, whereas an uncontrolled mind can degrade the consciousness with most ignoble thoughts. In order to be able to use our mind as a friend, it is important to understand the mind's nature. Our mind operates at 4 different levels. Mind. When it creates thoughts, we call it mana or the mind. Intellect. When it analyzes and decides, we call it buddhi or intellect. Chitta. When it gets attached to an object or person, we call it chitta. Ego. When it identifies with the bodily identifications and becomes proud of things like wealth, status, beauty, and learning, we call it ahankar or ego. These are not 4 separate entities. They are simply 4 levels of functioning of the one mind. Hence, we may refer to them all together as the mind, or as the mind and intellect, or the mind intellect ego, or the mind intellect chitta ego. They all refer to the same thing. Various scriptures describe the mind in one of these 4 ways for the purpose of explaining the concepts presented there. They are all referring to the same internal apparatus within us, which is together called antahkarana or the mind. So, when Sri Krishna says that we must use the mind to elevate the self, he means we must use the higher mind to elevate the lower mind. In other words, we must use the intellect to control the mind. How this can be done has already been explained in detail in the chapter 2 from slokas 41 to 44 and again in the chapter 3 sloka number 43. Om Namo Bhagavate Vasudevaya.